నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 67వ సర్గః 67వ సర్గ. సముద్రమును దాటుటకు హనుమంతుడు ఉత్సాహమును చూపుట, జాంబవంతుడు ఆతనిని ప్రశంసించుట, వేగముగా ఎగురుటకై హనుమంతుడు మహేంద్ర పర్వతమును ఎక్కుట. తం దృష్ట్వా జృంభమాణం తే క్రమితుం శతయోజనం వేగేనాపూర్యమాణం చ సహసా వానరోత్తమం. సహసా శోకముత్సృజ్య ప్రహర్షేణ సమన్వితాః వినేదుస్తుష్టువుశ్చాపి హనుమంతం మహాబలం. వానరోత్తముడు మహాబలశాలి అయిన హనుమంతుడు 100 యోజనముల దూరమును దాటుటకు విజృంభించుచు వేగమును పూర్తిగా చూపుటకు ఉద్యుక్తుడవగా ఆతనిని చూచి వానరులు వెంటనే తమ శోకమును విడచి చాలా సంతోషించుచు బిగ్గరగా అరచిరి, ఆతనిని స్తుతించిరి కూడా. ప్రహృష్టా విస్మితాశ్చాపి తే వీక్షంతే సమంతతః త్రివిక్రమకృతోత్సాహం నారాయణమివ ప్రజాః. ఆ వానరులు ఆతని చుట్టూ నిలచి సంతోషించుచు 3 అడుగులు వేయుటలో ఉత్సాహము చూపుచున్న శ్రీ మహావిష్ణువును ప్రజలు చూచినట్లు ఆశ్చర్యముతో చూచిరి. సంస్తూయమానో హనుమాన్ వ్యవర్ధత మహాబలః సమావిధ్యచలాంగూలం హర్షాద్బలముపేయివాన్. మహాబలశాలి అయిన హనుమంతుడు వానరులచే స్తుతింపబడుచు సంతోషము వలన బలమును పొంది తోకను గట్టిగా విదిపి శరీరము పెద్దగా పెంచెను. తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానర పుంగవైః తేజసా పూర్వమానస్య రూపమసీదనుత్తమం. పెద్దవారైన వానర శ్రేష్ఠులందరూ స్తుతించుచుండగా తేజస్సుతో నిండుచున్న ఆతని ఆకారము చాలా ఉత్తమముగా ఉండెను. యథా విజృంభతే సింహో వివృతే గిరిగహ్వరే మారుతస్యౌరసః పుత్రస్తథా సంప్రతి జృంభతే. తెరవబడిన విశాలమైన పర్వత గుహలో సింహము ఎట్లు విజృంభించునో వాయుపుత్రుడైన హనుమంతుడు ఇప్పుడు అట్లు విజృంభించుచున్నాడు. అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీమతః అంబరీషమివాదీప్తం విధూమ ఇవ పావకః. ధీమంతుడైన ఆ హనుమంతుడు ఆవులించినప్పుడు ఆతని ముఖము ఎర్రగా పెనము వలె ధూమము లేని అగ్ని వలె ప్రకాశించెను. హరీణాముత్థితో మధ్యాత్ సంప్రహృష్టతనూరుహః అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమబ్రవీత్. హనుమంతుడు వానరుల మధ్య నుండి లేచెను, ఆతని శరీరము గగుర్పొడిచెను. పెద్దలైన వానరులందరికీ నమస్కరించి ఆతడు ఇట్లు పలికెను. అరుజత్సర్వగాత్రాణి హుతాశన సఖోనిలః బలవాన ప్రమేయశ్చ వాయురాకాశ గోచరః. అగ్నికి స్నేహితుడు, వేగముగా సంచరించువాడు, ఊహింప శక్యము కాని బలము కలవాడు, ఆకాశమునందు సంచరించువాడు అయిన వాయుదేవుడు పర్వత శిఖరములను కూడా ఎగురగొట్టగలడు. తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యౌరసః పుత్రః ప్లవనేనాస్మి తత్సమః. శీఘ్రముగా నడచేవాడు, మహావేగవంతుడు, మహాత్ముడు అయిన ఆ వాయుదేవుని ఔరసపుత్రుడనైన నేను ఎగురుటలో ఆతనితో సమానుడను. ఉత్సహేయం హి విస్తీర్ణమాలిఖంతమివాంబరం మేరుం గిరిమసంగేన పరిగంతుం సహస్రశః. ఆకాశమును ఉరయుచున్నదా అన్నట్లున్న
అతి విశాలమైన మేరు పర్వతము చుట్టూ వేల కొలది పర్యాయములు ప్రదక్షిణము చేయగలను. బాహువేగ ప్రణున్నేవ సాగరేణాహముత్సహే సమాప్లానయితుం లోకం సపర్వత నదీ హ్రదం. సముద్రమును నా బాహువుల వేగము చేత కదిపివేసి పర్వతములతోనూ నదులతోనూ చెరువులతోనూ కూడిన ఈ లోకమునంతను ముంచెత్తగలను. మమోరుజంఘా వేగేన భవిష్యతి సముత్థితః సముత్థిత మహాగ్రాహ సముద్రో వరుణాలయః. వరుణుని నివాస స్థానమైన సముద్రము నా తొడల పిక్కల వేగము చేత పైకి లేచిపోగా దానిలోని జల జంతువులు బయటకు లేచిపోవును. పన్నగాశనమాకాశే పతంతం పక్షి సేవితం వైనతేయమహం శక్తః పరిగంతుం సహస్రశః. పక్షిరాజు సర్పములను భుజించువాడు అయిన గరుత్మంతుడు ఆకాశము మీద ఎగురుచున్నప్పుడు నేను ఆతనికి అనేక వేల పర్యాయములు ప్రదక్షిణము చేయ సమర్థుడను. ఉదయాత్ ప్రస్థితం వాపి జ్వలంతం రశ్మిమాలినం అనస్తమితమాదిత్యమహం గంతుం సముత్సహే తతో భూమిమసంస్పృష్ట్వా పునరాగంతుముత్సహే ప్రవేగేనైవ మహతా భీమేన ప్లవగర్షభాః. కిరణముల పంక్తులతో ప్రజ్వలించుచున్న సూర్యుడు ఉదయ పర్వతము నుండి ప్రయాణమై అస్తాద్రికి చేరుటకు పూర్వము నేను ఆతనిని సమీపించి తిరిగి వచ్చి భూమి మీద దిగకుండా మరలా ఆతనికి ఎదురుగా వెళ్ళగలను. ఉత్సహేయమతిక్రాంతం సర్వానాకాశ గోచరాన్ సాగరాన్ శోషయిష్యామి దారయిష్యామి మేదినీం. ఆకాశమునందు సంచరించు అందరినీ అతిక్రమించగలను, సాగరములను ఎండింపచేయగలను, భూమిని చీల్చివేయగలను. పర్వతాంశ్చూర్ణయిష్యామి ప్లవమాన ప్లవంగమాః హరిష్యామ్యూరువేగేన ప్లవమానో మహార్ణవం. ఓ వానరులారా, నేను ఎగురుచు పర్వతములను చూర్ణము చేయగలను, తొడల వేగము చేత మహాసముద్రమును హరించగలను. లతానాం వివిధం పుష్పం పాదపానాం చ సర్వశః అనుయాస్యతి మామద్య ప్లవమానం విహాయసా. నేను ఇప్పుడు ఎగురుచుండగా అనేక విధములైన లతా వృక్ష పుష్పములు నా వెనుకనే రాగలవు. భవిష్యతి మే పంథాః స్వాతే పంథా ఇవాంబరే చరంతం ఘోరమాకాశముత్పతిష్యంతమేవ చ ద్రక్ష్యంతి విపతంతం చ సర్వభూతాని వానరాః. వానరులారా, ఆకాశమునందు పుష్పములతో నిండిన నా మార్గము అనేక నక్షత్రములు గల స్వాతి నక్షత్ర మార్గము వలె ఉండును. ఆకాశములోనికి ఎగురుటకై ఇటూ అటూ తిరుగుచున్నప్పుడు, ఎగిరి మరల కొంచెము క్రిందికి దిగినప్పుడు నన్ను అన్ని భూతములు చూడగలవు. మహామేరు ప్రతీకాశం మాం ద్రక్ష్యధ్వం ప్లవంగమాః దివమావృత్య గచ్చంతం గ్రసమానమివాంబరం. వానరులారా, మహామేరువుతో సమానమైన దేహముతో ఆకాశమును ఆవరించి ఆకాశమును మృంగివేయుచున్నానా అన్నట్లు ఎగురుచున్న నన్ను మీరు చూడగలరు. విధమిష్యామి జీమూతాన్ కంపయిష్యామి పర్వతాన్ సాగరం శోషయిష్యామి ప్లవమాన సమాహితః. నేను సావధాన చిత్తముతో ఎగురుచు మేఘములను ఎగురగొట్టగలను, పర్వతములను కదిల్చివేయుదును, సాగరమును ఎండింపచేయుదును. వైనతేయస్య సా శక్తిర్మమయా మారుతస్య వా ఋతే సుపర్ణరాజానం మారుతం వా మహాబలం న తద్భూతం ప్రపశ్యామి యన్మాం ప్లుతమనువ్రజేత్. నేను ఆకాశమునందు ఎగురుచున్నప్పుడు నన్ను అనుసరించగలవారు గరుత్మంతుడు, మహాబలశాలి అయిన వాయువు తప్ప మరెవ్వరూ నాకు కనబడుటలేదు. నిమేషాంతరమాత్రేణ నిరాలంబమనంబరం సహసా నిష్పతిష్యామి ఘనాద్విద్యుదివోదితా. మేఘము నుండి బయలుదేరిన మెరుపు వలె ఒక్క నిమిషములో, అనగా కనురెప్ప పాటులో ఆధారము లేని ఆకాశములోనికి వెంటనే ఎగురగలను.
భవిష్యతి హి మే రూపం ప్లవమానస్య సాగరం విష్ణోః ప్రక్రమమాణస్య తదాత్రీన్ విక్రమానివా. నేను సముద్రమును దాటుచున్నప్పుడు నా రూపము 3 పాదన్యాసములు చేయుచున్న విష్ణువు రూపము వలె ఉండును. బుద్ధ్యా చాహం ప్రపశ్యామి మనశ్చేష్టా చ మే తథా అహం ద్రక్ష్యామి వైదేహీం ప్రమోదధ్వం ప్లవంగమాః. ఓ వానరులారా, నా బుద్ధి చేత నేను చూచుచున్నాను, నా మనస్సు కూడా చెప్పుచున్నది, నేను సీతను చూడగలను. మీరందరూ సంతోషించండి. మారుతస్య సమో వేగే గరుడస్య సమో జవే అయుతం యోజనానాం తు గమిష్యామీతి మే మతిః. వేగములో వాయుదేవునితోనూ గరుత్మంతునితోనూ సమానుడనైన నేను 10,000 యోజనముల దూరము కూడా వెళ్ళగలనని అనుకొనుచున్నాను. వాసవస్య సవజ్రస్య బ్రహ్మణో వా స్వయంభువః విక్రమ్య సహసా హస్తాదమృతం తదిహానయే లంకాం వాపి సముత్క్షిప్య గచ్ఛేయమితి మే మతిః. నేను పరాక్రమము చూపి వజ్రాయుధమును ధరించిన దేవేంద్రుని చేతి నుండి గాని సాక్షాత్తు బ్రహ్మదేవుని చేతిలో నుండి గాని శీఘ్రముగా అమృతమును ఇక్కడికి తీసుకొని రాగలను, లంకా పట్టణమునే ఎత్తుకొని వెళ్ళగలను అని తలచుచున్నాను. తమేవం వానరశ్రేష్టం గర్జంతమమిత ప్రభం ప్రహృష్టాహరయస్తత్ర సముదైక్షంత విస్మితాః. సాటిలేని కాంతిగల ఆ వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు ఇట్లు గర్జించుచుండగా ఆ వానరులు సంతోషాశ్చర్యములతో ఆతనినే చూచుచుండిరి. తచ్ఛాస్య వచనం శ్రుత్వా జ్ఞాతీనాం శోకనాశనం ఉవాచ పరిసంహృష్టో జాంబవాన్ ప్లవగేశ్వరః. మిత్రుల శోకమును నశింపచేయు ఆ హనుమంతుని వచనమును విని వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషించి ఇట్లు పలికెను. వీరకేసరిణః పుత్ర వేగవన్మారుతాత్మజః జ్ఞాతీనాం విపులః శోకస్త్వయా తాత ప్రణాశితః. వీరుడా, కేసరి పుత్రుడా, వేగవంతుడా, నాయనా హనుమంతుడా, నీవు మిత్రుల అత్యధికమైన శోకమును నశింపచేసినావు. తవ కళ్యాణ రుచయః కపిముఖ్యాః సమాగతాః మంగళావ్యర్థ సిద్ధ్యర్థం కరిష్యంతి సమాహితాః. నీ కళ్యాణమును కోరు వానర శ్రేష్ఠులు కలిసి సావధాన చిత్తులై కార్యసిద్ధి కొరకై మంగళములైన కర్మలు చేయగలరు. ఋషీణాం చ ప్రసాదేన కపివృద్ధమతేన చ గురూణాం చ ప్రసాదేన సంప్లవత్వం మహార్ణవం. ఋషుల అనుగ్రహము చేతను, పెద్దలైన వానరుల ఆశీస్సు చేతను, గురువుల అనుగ్రహము చేతను నీవు మహాసముద్రమును దాటుము. స్థాస్యామశ్చైకపాదేన యావదాగమనం తవ వద్గతాని చ సర్వేషాం జీవనాని వనౌకసాం. నీవు వచ్చు వరకు మేము ఒంటి పాదము మీద నిలచి ఉందుము. సమస్తమైన వానరుల ప్రాణములు నీ మీద ఆధారపడి ఉన్నవి. తతశ్చ హరిశార్దూలస్తానువాచ వనౌకసః కోపి లోకేన మే వేగం ప్లవనే ధారయిష్యతి. పిమ్మట వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు వానరులతో ఇట్లు పలికెను. నేను ఎగురునప్పుడు నా వేగమును ఈ లోకములో ఎవ్వడూ సహింపజాలడు. ఏతానీహ నగస్యాస్య శిలాసంకటశాలినః శిఖరాణి మహేంద్రస్య స్థిరాణి చ మహాంతి చ. శిలల చేత ఎత్తైన ప్రదేశములలో ప్రకాశించుచున్న ఈ మహేంద్ర పర్వతము శిఖరములు స్థిరమైనవి, పెద్దవి కూడా. ఏషు వేగం గమిష్యామి మహేంద్ర శిఖరేష్వహం నానాద్రుమ వికీర్ణేషు ధాతు నిష్పంద శోభిషు. అనేక వృక్షములతో నిండిన ధాతువుల సముదాయములతో ప్రకాశించుచున్న ఈ మహేంద్ర శిఖరములపైన నేను నా వేగమును అందుకొనెదను. ఏతాని మమ వేగం హి శిఖరాని మహాంతి చ ప్లవతో ధారయిష్యంతి యోజనానామితః శతం. ఇక్కడి నుండి 100 యోజనముల దూరము ఎగురబోవు నా వేగానికి
గొప్పవైన ఈ శిఖరములు తట్టుకొనగలవు. తతస్తు మారుత ప్రఖ్య సహరిర్మారుతాత్మజ ఆరురోహనగ శ్రేష్టం మహేంద్రమరిమర్దన వృతం నానావిధై పుష్పైర్మృగసేవిత శాద్వలం లతా కుసుమ సంబాధం నిత్య పుష్ప ఫలద్రుమం సింహశార్దూల సహితం మత్తమాతంగ సేవితం మత్తద్విజగణోద్ఘృష్టం సలిలోత్పీడ సంకులం. పిమ్మట వాయుదేవునితో సమానుడు, వాయుదేవుని పుత్రుడు, శత్రు సంహారకుడు అయిన హనుమంతుడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర పర్వతమును ఎక్కెను. ఆ పర్వతము అనేక విధములైన పుష్పములతో నిండియుండెను. దాని పచ్చిక మైదానములలో లేళ్లు మేయుచుండెను. లతలతోనూ పుష్పములతోనూ ఇరుకుగా అనగా దట్టముగా ఉన్న ఆ పర్వతముపైనున్న వృక్షములు నిత్యము ఫల పుష్పములతో నిండియుండును. జల ప్రవాహములతో నిండిన ఆ పర్వతము మీద సింహములు, పెద్ద పులులు, మదించిన ఏనుగులు నివసించుచుండెను. అది మదించిన పక్షుల కలకల ధ్వనులతో నిండియుండెను. మహద్భిరుచ్ఛ్రితం శృంగైర్మహేంద్రం తం మహాబలః విచచార హరిశ్రేష్ఠో మహేంద్ర సమవిక్రమః. మహేంద్రునితో సమానమైన పరాక్రమము, గొప్ప బలము కల వానర శ్రేష్ఠుడైన ఆ హనుమంతుడు పెద్ద శిఖరములతో ఎత్తుగానున్న మహేంద్ర పర్వతమును ఎక్కెను. బాహుభ్యాం పీడితస్తేన మహాశైలో మహాత్మనా రరాస సింహాభిహతో మహాన్మత్త ఇవ ద్విపః. మహాత్ముడైన ఆ హనుమంతుడు బాహువుల చేత పీడించగా ఆ మహేంద్ర పర్వతము సింహము చేత కొట్టబడిన మదించిన పెద్ద గజము వలె ధ్వని చేసెను. ముమోచ సలిలోత్పీడాన్ విప్రకీర్ణశిలోచ్చయః విత్రస్త మృగమాతంగ ప్రకంపిత మహాద్రుమః. ఆ పర్వతము మీదనున్న రాళ్లన్నీ చెల్లా చెదరయ్యను. లేళ్లు, ఏనుగులు భయపడెను. మహావృక్షములు చలించెను. అట్టి ఆ పర్వతము నుండి జలప్రవాహము పిండినట్లు స్రవించెను. నానా గంధర్వ మిథునైః పాన సంసర్గ కర్కశైః ఉత్పతద్భిర్విహంగైశ్చ విద్యాధర గణైరపి త్యజ్యమాన మహాసామః సంవిలీన మహోరగః శైలశృంగశిలోత్పాతస్తదాభూత్స మహాగిరిః. మద్యపానము చేత తీవ్రములైన చిత్తములు గల అనేక గంధర్వ మిథునములు, విద్యాధరులు, పక్షులు ఆ పర్వతము చర్యలను విడచి పైకి ఎగిరిపోయెను. మహాసర్పములు అణగిపోయెను. శిఖరములపైనున్న శిలలు ఎగురుచుండెను. నిశ్వసద్భిస్తదాతైస్తు భుజగైదర్ధ నిస్సృతైః సపతాక ఇవాభాతి సతదాధరణీధరః. బుసలు కొట్టుచు సగము శరీరములతో పైకి వచ్చిన సర్పములతో ఆ పర్వతము పతాకముల చేత అలంకరింపబడినట్లు ఉండెను. ఋషిభిస్త్రాస సంభ్రాంతైస్త్యజ్యమానః శిలోచ్చయః సీదన్ మహతి కాంతారే సార్థహీన ఇవాధ్వగః. భయముతో కంగారు పడుచు ఋషులు విడిచి వెళ్లిపోవుచుండగా ఆ మహేంద్ర పర్వతము తోటి బాటసారుల గుంపు నుండి విడిపోయి మహారణ్యములో నశించుచున్న బాటసారి వలె ఉండెను. సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీరః పరవీరహంతా మనః సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. వేగము గలవాడు, వేగము విషయమున మనస్సును నిలిపినవాడు, శత్రువీరులను సంహరించువాడు, గొప్ప సామర్థ్యము కలవాడు, ఉత్తమమైన మనస్సు కలవాడు, వానరులలో మహావీరుడు అయిన ఆ హనుమంతుడు మనస్సును ఏకాగ్రము చేసి మనస్సు చేత లంకకు వెళ్ళెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే సప్తషష్టితమః సర్గః. ఇతి కిష్కింధాకాండ సమాప్తః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तु తే.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ